ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం. థాంక్యూ లార్డ్. స్తోత్రమయ్యా. మరి మా ప్రాంతంలో మరి సహవాస మరి దైవజనులు మరి చాలామంది వచ్చి ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించిన దేవుడు పంపించాడు. ముఖ్యంగా మరి పేతురు గారు, అలాగే దైవజనులు జాకబ్ గారు మరి వారు కొంత టీమును నడిపిస్తూ చక్కగా మరి యవనస్తులను ప్రోత్సహిస్తూ, అలాగే మా ప్రాంతంలో కూడా మరి ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి మరి ఆ టీము తరపున బిడ్డలు అనేక మంది సేవకులు వచ్చారు. వారు మా గ్రామంలో అడుగు పెట్టడం మాకు ఎంతో శుభకరము. కనుక ఈ సమయంలో మరి మా పరిచర్య తరపున మరి వచ్చిన సేవకులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా, మరి కుమారుడు లాజరు విషయంలో మరి ఆ బిడ్డ ఎంతో దేవుని భయభక్తులు కలిగి చక్కగా దేవుని పరిచర్య అంటే రాత్రిపూట నిద్ర లేకుండా, అలాగే ఆహారం లేకపోయినా పరిచర్య కొరకు మంచి ఉన్నతంగా ఆసక్తితో మరి ఆ బిడ్డ పరిగెత్తే మంచి పరిచర్య చేసే ఆ తలాంతు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. కనుక ఇక్కడ మరి మేము అనుకోలేదు సడన్గా ఇక్కడ అవుతుందని అనుకోలేదు, కానీ దేవుని ఏర్పాటు. కనుక దేవుని ఏర్పాటు చెప్పున చక్కగా ఇదంతా జరిగింది. మరి అనేక మంది సేవకులు ప్రార్థన చేశారు. ప్రత్యేకంగా మరి సమయంలో మరి మరి ఇద్దరు కూడా పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారు వారి పరిచర్యలో ఇంకా ముందుకు సాగాలని మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని దీన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా చక్కని పాటలు పాడి ఉన్నాము, నీ స్తోత్రాలు. నిన్ను మహిమపరిచాం ప్రభువా. ఈ స్థలంలో ప్రభువా నాయన ఇదిగో నీ కుమారుడు లాజరును బట్టి నీ స్తోత్రాలు. నాయన ఇది వెనకాల ఎంతో కష్టం ఉంది ప్రభువా. ఒక మందిరము కట్టబడాలంటే అది సామాన్యం కాదు నాయన, నీ స్తోత్రాలు. ఎంతో వేదన, ఎంతో కష్టము, ఎంతో శ్రమ ఉంది ప్రభువా. ఆ శ్రమ వెనకాల ప్రార్థన ఉంది నాయన, నీ స్తోత్రాలు. అనేక మంది సేవకులు ప్రభు ప్రార్థించారు నాయన, నీ కొందనాలు. ఈ సమయంలో మా ప్రాంతంలో అనేక మంది సేవకులు అడుగు పెట్టారు ప్రభువా. ఈ సమయంలో ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా ప్రభు ఈ అభిషేకముతో నింపండి. ఈ మందిరాన్ని ప్రభు మహిమ మందిరముగా, ఈ మందిరాన్ని స్వస్థ పరిచే మందిరముగా, అద్భుతాలు జరిగించే మందిరముగా, అనేక మంది నశించిపోయే బిడ్డలు ఉండే మందిరముగా మార్చడానికి మందిరాన్ని మీరు ప్రభువా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను నీ నామం పేరట దీన్ని ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా. ఇది మొదలుకొని యేసు నామములో నీ మహిమ మేఘము చేతి స్థలాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. దైవజనులుగా మేము అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాగా ఇది మొదలుకొని ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. అనేకులకు ప్రార్థన మందిరంగా ఉండడానికి నికంపునిచ్చి నడిపించమని, ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్న లాజరును తనకిచ్చిన భార్యను బిడ్డలను బట్టి ఆ బిడ్డలను మీరు బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారు నామములో ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవము, ఇశ్రాయేలు సైన్యము ముందు నడచిన దైవము, పౌలు శీలలు బంధింపబడగా ఆటలు పాడి ఆరాధించగా బంధకాలు తెగిపోయి అనేకులు యేసుని వెంబడించారు. ఈరోజు మనం ఆరాధిస్తున్నప్పుడే ప్రతి బంధకం యేసు నామమున తెగిపోవునుగా, అనేక మంది ఆరాధకులు లేపబడుదురుగాక. థాంక్యూ జీసస్. పౌలు శీలలు
వేడుకున్నాం. మీరు మాకు దయచేశారు మా నాయన. మా శక్తి వల్ల ఇది సాధ్యం కాదు నాయన తండ్రి. ప్రభావ మీ చిత్త ప్రకారం ఆయన దయచేశారు. స్తోత్రాలు ఆయన. ఇదిగో ఈ మందిరంలో మా ప్రభావ ప్రవేశించిన ప్రతి ఒక్కరు మీరు నిజమైన శిష్యులుగా మారడానికి సహాయం చేయండి. ఆయన ఈ సంఘంలో ప్రభావ ఆయన అద్భుతంలో జరగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఈ సంఘం ఒక మాదిరి సంఘంగా మా ప్రభావ ఆయన తెలుసుకోవడానికి సంఘంగా మా ప్రభావ మాదిరి చూపించే సంఘంగా అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో ఆయన గొప్ప సంఘంగా మా ప్రభావ మార్గం సహాయం చేయండి. ఆయన మీ కార్యాలు జరగాలి మా ప్రభావ. అమ్మాలి ఇక్కడ ఓడిపోవాలి ఆయన. వాడి కార్యాలు ఇక్కడ లయమైపోవాలి మా ప్రభావ. ఆయన ప్రభావ అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన స్థలంగా వేదేరు గృహంగా ప్రార్థనా గృహంగా మారడానికి సహాయం చేయించారు. ఆయన ఇంకా ఎన్నో పనులు ఆయన పెళ్లిలో ఉండే ప్రభావ మీ చిత్తమైన వాటి కూడా మా ప్రభావ ప్రభుత్వం జరిగించున్నాయి. ఆయన ప్రతి ఒక్క కార్యం మా ప్రభావ ఈ మందిరంలో జరుగు ప్రతి కార్యం కేవలం మీ మహిమార్గంగా జరగడానికి సహాయం చేయించారు. ఒకవేళ మాలో ఇంకా ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు సరిచేయమని మీకు ఇష్టంగా మీకు నేరుగా మీ మార్గం సహాయం చేయించమని మమ్మల్ని సంపూర్ణంగా తయారు చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఐజక్ గారు చెప్పినట్లుగా మరి చిన్న వయసులోనే దేవుని పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి తృష్ణ కలిగినటువంటి సేవకులు నేను వారిని బట్టి ఇప్పుడు కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి వారికి దేవుడు ఈ చక్కటి మందిరాన్ని ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనందరి ప్రార్థనని కూడా మరొకసారి నేను చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. అందరి ప్రార్థన, అలాగే తన దాసుడు లాజర్, అలాగే పాస్టమ్ గారు వారి సంఘం యొక్క శ్రమ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇందాక ఐజక్ గారు మంచి మాట చెప్పారు. దేవుని మందిరము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేయబడతారంటే దీవించబడతారని. అవును, దేవుడు దీవించేటటువంటి ఆ స్థలం ఇది. కాబట్టి ఈ మంచి సమయంలో మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నిటి కొరకు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేద్దాము. దేవుడు తన దాసునిక ప్రతి అవసరత తీర్చబడినట్లుగా మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు వచ్చి సాక్ష్యాన్ని మనకు అందిస్తారు. బాగా కనబడుతున్నారు మనుషులు. అంత దించి పెట్టి చెప్తారు అలా జూమ్ చేస్తే సరిపోద్దిరా. ఇక్కడ బాగా పడుతుంది నా ఫోన్. ఏ
సరిపోదు అని బయట సరిపెట్టుకోవాలి అన్నదా అదే అన్నాను పొందా అన్నం తీసుకొచ్చాను రా అక్కడ నుంచి ఎందుకు లేదమ్మా ఆ ప్లేట్లోనే లేవు ఏ